డీలిమిటేషన్ విషయంలో కేంద్రం వేస్తున్న అడుగులతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని బీజేపీతో విభేదించే పార్టీలు ఎందుకు బల్లగుద్ది మరీ చెప్తూ ఉన్నాయి? అసలు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల వెనుక లెక్కేంటి? దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకి రక్షణ కల్పించేందుకు ఇందిర హయాంలో అయినా వాజ్పేయి టైంలో అయినా ఎలాంటి చర్యలు తీసుకున్నారు మనకి తెలుసా? ఏవో 3 సవరణలు తీసుకురావడానికి 3 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది అని మాట్లాడుకుంటా ఉన్నాము. బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీలేమో భజన కొడతా ఉన్నాయి పార్లమెంట్ లో. వ్యతిరేకించే డిఎంకే లాంటి పార్టీలేమో బిల్లులు తగలబెడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ఏమో దక్షిణాదికి అన్యాయం జరుగుతూ ఉంది అంటోంది. ఇవన్నీ నిజం అన్నట్టుగా మోడీ పార్లమెంట్ లో ఏం చెప్పారో చూడండి. ఈ నిర్ణయ ప్రక్రియ किसी के साथ भी भेदभाव नहीं करेगी. చూశారు కదా, అందరికీ న్యాయం చేస్తాము, ఎవ్వరూ ఆందోళన పడక్కర్లా అంటున్నారు. అంటే ఆందోళన ఉన్నమాట వాస్తవం, అన్యాయం జరుగుతోంది అనే చర్చ అయితే నిజం అని మోడీ ఒప్పుకున్నట్టే కదా. పైగా మోడీకి బీజేపీకి కౌంటర్ గా ప్రియాంక గాంధీ ఒక తీక్షణమైన కామెంట్ చేశారు. पूरी योजना बना रखी है, चाणक्य आज अगर जिंदा होते तो वो भी चौंक जाते आपकी राजनीतिक कुटिलता पे. చూశారు కదా, చాణక్యుడు కూడా కంగు తింటాడు మీ రాజకీయ వ్యూహం చూసి, కానీ ఇలాంటి రాజకీయ వ్యూహాన్ని పారనివ్వబోము అని ఆమె అన్నారు కదా. కారణం ఏంటి? అసలు డీలిమిటేషన్ రాజకీయాన్ని టెక్నికాలిటీస్ ఆధారంగా మనం అర్థం చేసుకున్నామా? ఎలాగో బీజేపీ వ్యూహానికి పార్లమెంట్ ఆమోద ముద్రపడే అవకాశం కనిపించట్లా. కనీసం దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో గతంలో తీసుకున్న చర్యలేంటో, బీజేపీ ఆ నిబంధనల విషయంలో ఎందుకు టెన్షన్ పడుతుందో డీటెయిల్డ్ గా చూద్దాం. బహుశా ఇంత వివరంగా టెక్నికాలిటీస్ మరో చోట మీకు దొరకపోవచ్చేమో. డీలిమిటేషన్ అమలు, మహిళా రిజర్వేషన్ని 2029 నుంచే ఇంప్లిమెంట్ చేసేస్తాము అని చెప్తూ 3 కీలక సవరణలకి కేంద్రం రంగం సిద్ధం చేసింది కదా. ఏంటా 3 కీలక సవరణలు? ఒకటి ఆర్టికల్ 81ని సవరించేది, రెండోది ఆర్టికల్ 82 అంటే జనాభా లెక్కలు జరిగిన తర్వాతే డీలిమిటేషన్ చేయాలి అనే నిబంధన ఉంది కదా, దాన్ని సవరించేసి 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేసేయచ్చు అనే సవరణ ఆర్టికల్ 82 అంటే. ఈ రెండింటితో పాటు మూడోది 131 రాజ్యాంగ సవరణ. ఈ సవరణ 2023లో చేసిన మహిళా రిజర్వేషన్ చట్టానికి సంబంధించింది. 2034 నుంచి అమలు చేస్తాము మహిళా రిజర్వేషన్ అని చెప్పారు కదా, ఇప్పుడు 2029 నుంచే అమలు చేసేద్దాము అని ఈ 3 సవరణలు ప్రతిపాదించారు. దీని మీద ఇంత అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయి? కాంగ్రెస్ నాయకుడు కేరళ ఎంపీ కేసీ వేణుగోపాల్ చాలా వ్యూహాత్మకమైన లోతైన కామెంట్ చేశారు. Now you want to take away the protection given by Indira ji and Atal Bihari Vajpayee. Your intention is very clear, sir. చూశారు కదా, ఇందిరా, వాజ్పేయి దక్షిణాది రాష్ట్రాలకు రక్షణ కల్పించారు. ఇప్పుడు బీజేపీ తన స్వార్థ రాజకీయాల కోసం దక్షిణాది ప్రయోజనాలు గండి కొడుతోంది అన్నారు. దాంతో పాటు మరో మాట కూడా అన్నారు చూడండి. You are scared of 2029 election. Yeah. You want an escape route to cover up the 2029. That's why you bring the anti-constitutional bill. 2029 ఎన్నికలంటే బీజేపీ భయపడుతోంది, అందుకోసమే ఇలాంటి గందరగోళాన్ని సృష్టిస్తా ఉంది అన్నారు కదా. గందరగోళం సృష్టించడం అంటే ఏంటి? మహిళా రిజర్వేషన్ ఏమో 2034 నుంచి అమలు చేస్తాము అని 2023లో చెప్పారు. కాదు 2024 నుంచే తీసుకురావచ్చు కదా అని కాంగ్రెస్ అడిగితే కుదరదలాగా, డీలిమిటేషన్ జరగాలి, జనాభా గణన జరగాలి అని అప్పుడు చెప్పారు కదా. ఇప్పుడేమో ఆ మాట మార్చి 2029 నుంచి అమలు చేద్దాము అని చెప్తున్నారు. ఇంతలోనే ఏం మారింది అంటే, బీజేపీ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి కాబట్టి కొత్త వ్యూహాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. సీట్ల సంఖ్య పెంచి మహిళా రిజర్వేషన్ ఇచ్చేశాము అనే ప్రచారం చేసుకుని అడ్వాంటేజ్ పొందాలనుకుంటున్నారు అని కాంగ్రెస్ అభ్యంతరం చెప్తా ఉంది. మిగతా విపక్ష పార్టీలు బ్రేక్ వేస్తా ఉన్నాయి. ఇది అసలు కథ. మరి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకి ఇందిరా హయాంలో, వాజ్పేయి హయాంలో రక్షణ దొరికింది అంటున్నారు కదా, ఆ కథ ఏంటి? అసలు మనకి తెలుసా? ఇప్పుడున్న నియోజకవర్గాలను ఎప్పుడు ఏర్పాటు చేశారో? 1976లో, అంటే 50 ఏళ్ల కిందట ఏర్పాటైన నియోజకవర్గాలు ఇవి. అప్పటి జనాభా లెక్కల ప్రకారం అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేసి ఏం చెప్పారయ్యా అంటే, ఒక 25 ఏళ్ల పాటు అదే నియోజకవర్గాలు కంటిన్యూ కావాలి. 2001లో అప్పటి జనాభా పరిస్థితులు, ఉత్తర దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక స్థితిగతులను అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అనే మెలిక పెడుతూ 42వ రాజ్యాంగ సవరణలో దక్షిణాది రాష్ట్రాలకి ఇందిరా హయాంలో ప్రత్యేకమైన రక్షణ కల్పించారు. అంటే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకి గండి కొట్టేలాగా ఏకపక్షంగా జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించేలాగా డీలిమిటేషన్ చేయకూడదు అని సదరన్ స్టేట్స్ ప్రయోజనాలకి ఇందిరా హయాంలో 42వ రాజ్యాంగ సవరణ పహారా కాసింది, కాపలా కాసింది. ఆ తర్వాత 25 ఏళ్లు పూర్తయిన తర్వాత 2001లో ఎవరు అధికారంలో ఉన్నారు? వాజ్పేయి కదా. వాజ్పేయి ప్రభుత్వం పరిస్థితిని సమీక్షించి జనాభా ఇప్పుడిప్పుడే స్టెబిలైజ్ అవుతా
ఉంది కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది ప్రయోజనాలు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని మరో 25 ఏళ్ల తర్వాత డీలిమిటేషన్ వ్యవహారాన్ని చూడాలి, అది కూడా జనాభా గణన జరిగిన తర్వాతే అని చెప్పింది. అంటే ఇందిరైనా వాజ్పేయి అయినా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేలాగా ప్రత్యేకంగా చాలా లోతుగా ఆలోచించి అడిగేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆల్రెడీ జనాభా గణన మొదలైంది, అయినా సరే ఆగ మేఘాల మీద 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య పెంచుతాము, మహిళా రిజర్వేషన్ ఇచ్చేద్దాము అని చెప్తూ ఉన్నారు. కారణం ఏంటి? ఆ జనాభా లెక్కలన్నీ క్రోడీకరించి అవుట్కమ్ రావడానికి టైం పడుతుంది కాబట్టి 2029లో చేయలేము డీలిమిటేషన్ అంటూ ఉన్నారు. చేయలేకపోతే చేయక్కర్లా, 2034లోనే చేయండి, కంగారే ఉంది, అందరికీ న్యాయం చేయాలి కదా అని విపక్షం అడుగుతా. अब अचानक क्या हो गया? मन बदल गया? वही सरकार पुराने आंकड़ों के आधार पर क्यों आगे बढ़ना चाह रही है और इतनी जल्दबाजी क्यों? जब तक जातीय जनगणना नहीं होती सभी वर्गों को उचित प्रतिनिधित्व नहीं मिल सकता, ये अनिवार्य है. ఇక్కడే ఉంది అసలు రాజకీయం. 2029లో పరిస్థితులు ఎలా మారుతాయో ఈ 543 సీట్లతోనే ఎన్నికలకు వెళ్తే అనే టెన్షన్ బీజేపీలో ఉంది. విపక్షం పుంజుకుంటా ఉంది, కాంగ్రెస్ బలపడుతూ ఉంది, దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ హోల్డ్ బిగిస్తా ఉంది. ఈసారి 100కు పైగా సీట్లు మిత్రపక్షాల ద్వారానో పోటీ ద్వారానో కాంగ్రెస్ దక్షిణాదిలో సాధించే పరిస్థితులు ఉన్నాయి అనే అంచనాలు ఉన్నాయి. తమిళనాడులో కాంగ్రెస్ కూటమి మళ్ళీ గెలిచే పరిస్థితి ఉంది, కేరళలో స్వయంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటున్నారు, కర్ణాటకలో ఎలాగో ఉంది, తెలంగాణలో ఉంది, ఏమో ఏపీలో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే అటు ప్రాంతీయ పార్టీలు ఉంటాయి కాబట్టి అప్పుడు పరిస్థితి ఏంటో తెలియదు. అందుకోసమని దక్షిణాదిలో కాంగ్రెస్ హోల్డ్ ఉంటుంది కాబట్టి చాలా వ్యూహాత్మకంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని పెంచాలి అనే వ్యూహాన్ని బీజేపీ తెర మీదకి తీసుకొచ్చింది అనేది అసలు టెన్షన్, అసలు ఆందోళన, అసలు వ్యూహం. అందుకోసం ఇప్పుడు ఈ 3 సవరణలకి ఏది ఆర్టికల్ 81, 82 అండ్ 131 రాజ్యాంగ సవరణకి విపక్షం బ్రేక్ వేస్తూ ఉంది. ఈ సవరణల ఆమోదం పొందాలంటే భారీ మెజారిటీ కావాలి, 3/200 మెజారిటీ కావాలి. అంత మెజారిటీ బీజేపీకి సొంతంగా లేదు. అనూహ్యమైన మార్పులు జరిగితే తప్ప ఆమోద ముద్ర పడదు. అందుకని బీజేపీ ఎత్తుగడలు వీగిపోవడం దాదాపు ఖాయంగా కనపడతా ఉంది, ఏదైనా అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప. మరి ఇలాంటి టైంలో రకరకాల వాదనలు వచ్చినాయి బీజేపీ మీద. దక్షిణాది రాష్ట్రాల వైపు నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సపోజ్ చూడండి, ఇదిగో ఇలాంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితేట బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లోనేమో భారీగా పెరుగుతాయిట. చూడండి, ఈ 3 రాష్ట్రాల్లో పెరిగే సీట్లతో లెక్కేసుకుంటే 280, 290 సీట్లు ఆ 3 రాష్ట్రాల్లోనే ఉంటాయి. అంటే ఆ 3 రాష్ట్రాల్లో హోల్డ్ ఉంటే కనుక కేంద్రంలో ఈజీగా అధికారంలోకి వచ్చేయచ్చు. వేరే దక్షిణాదిలో కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లోనేమో ఎక్కువ సీట్లు పెరగట్లా. ఇలాంటి పరిస్థితులు ఉండేసరికి అభ్యంతరాలు వస్తున్నాయి. అలాంటి ప్రమాదం ఏం లేదు, ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో అన్నీ ఉంటాయి దక్షిణాదిలో అని చెప్తూ ఇదిగో కేంద్రం ఇలాంటి టేబుల్స్ రిలీజ్ చేస్తా ఉంది. పార్లమెంట్ లో అమిత్ షా కూడా దక్షిణాది రాష్ట్రాలకి భరోసా ఇస్తున్నాం అని చెప్పడానికి ట్రై చేశారు, కానీ క్వశ్చన్స్ మాత్రం అలాగే ఉన్నాయి. दक्षिण के सांसदों का यहाँ 50% वृद्धि होने के बाद 195 सांसद बैठेंगे और उनकी शक्ति 24% होगी. तो शक्ति बढ़ नहीं रही है, कम नहीं हो रही है, बढ़ रही है. ఇప్పటికే దక్షిణాదిలో సీట్లు తక్కువ, ఉత్తరాదిలో ఎక్కువ. అవే సీట్లు కంటిన్యూ అవుతాయి, అన్యాయం జరగట్లేదంటే ఆల్రెడీ అన్యాయంలో ఉన్నామని కదా మొత్తుకుంటున్నాయి సదరన్ స్టేట్స్. అందుకోసమే ఇప్పుడు 2029 ఎన్నికల్ని నెక్ టు నెక్ ఫైట్ గా మార్చేందుకు విపక్షం వ్యూహాత్మకంగా ఈ 3 రాజ్యాంగ సవరణలకి బ్రేక్ వేస్తా ఉంది. ఒకవేళ సవరణల ఆమోదం పొందకపోతే గనక మేబీ 543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్లని అమలు చేస్తాము అని బీజేపీ ప్రకటించవచ్చు గాక. కానీ సీట్లు పెరగకపోతే దక్షిణాది రాష్ట్రాలు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే గనక బీజేపీ ప్రయోజనాలకి విఘాతం కలుగుతుందా, దెబ్బ తగులుతుందా? బీజేపీతో పాటు నేరుగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న ప్రాంతీయ పార్టీలకి కూడా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందా అనేది ఇప్పుడు అసలు క్వశ్చన్. అదే గేమ్ చేంజర్. ఏమంటారు? ఒకవేళ పార్లమెంట్ ఈ 3 రాజ్యాంగ సవరణల్ని తిప్పి కొడితే గనక పరిణామాలు ఎలా ఉంటాయి? కామెంట్ చేయండి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడుకుందాం.